2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? పెరిగిందంటారా? తగ్గిందంటారా? ఎలా ఉండబోతుంది? ఒక షాకింగ్ విషయం చెప్పాలి ప్రేక్షకులందరికీ కూడా గోల్డ్ గురించి. నిన్న గోల్డ్ ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. గత వారం బుధవారం నుంచి నిన్న బుధవారం వరకు ఒక నెగటివిటీ అంటూ చూపించింది గోల్డ్. ప్రెషస్ మెటల్స్ చూసుకుంటే ప్రపంచం అంతటా డాలర్లో కూడా ఒక మైనస్ అనేది కనిపించింది. కరెక్షన్ జరిగింది. ఘోరాతి ఘోరమైన కరెక్షన్ జరిగింది. తర్వాత ఇంకా పెద్ద జరిగిన ఘోరం ఏంటంటే నిన్న మార్కెట్స్ సడన్ గా వి షేప్ రికవరీ తీసుకుంది. ఇదంతా థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్ టు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఆడుకుంటున్న వార్ గేమ్స్ వల్ల ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రెషస్ మెటల్స్ రేట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అయ్యాయి. అయితే జరిగింది గత బుధవారం నుంచి నిన్న బుధవారం వరకు అందరికీ తెలుసు. అంటే మార్కెట్స్ పడ్డాయి. దాని తర్వాత ఏం జరిగింది చూసిన వాళ్ళందరికీ తెలుసు. మార్కెట్ లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కూడా తెలుసు దట్ నిన్న ఏం జరిగిందంటే మార్నింగ్ దాదాపు 1,51,000 ఆ దరిదాపుల్లో స్టార్ట్ అయిన గోల్డ్ చూసుకుంటే ఇవాళ 1,56,000. 24 గంటలు కూడా కాలేదండి. విత్ ఇన్ 24 అవర్స్ కూడా చెప్పడం ఎక్కువేనేమో. నేను అనుకుంటా 14 to 15 అవర్స్ కూడా అయి ఉండొచ్చు. సో 12 to 15 అవర్స్ మధ్యలో 5,000 రూపాయలు బంగారం అక్షరాల 5,000 రూపీస్ పెరిగింది. అండ్ సిల్వర్ సంగతి మాట్లాడితే అది ఇంకో రేంజ్ బాహుబలి అయిపోయిందండి. నిన్న రాత్రి నుంచి చూసుకుంటే ఇవాళ మార్నింగ్ వరకు చాలా చాలా రేర్ కైండ్ ఆఫ్ రైజ్ అన్నమాట. మీరు రెగ్యులర్ గా గోల్డ్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన గమనిక ఈ వీడియోలో ఏంటంటే ఇలాంటి రైజ్, ఇలాంటి కైండ్ ఆఫ్ రన్ అప్ గోల్డ్ లో మీరు చాలా చాలా రేర్ గా చూస్తారు. చాలా తక్కువ సార్లు చూస్తారు. మొత్తానికి చూసుకుంటే డైలీ చార్ట్ లో, వీక్లీ చార్ట్ లో ఒక కొత్త సిగ్నల్స్ వచ్చేసాయి అన్నమాట. అంటే డైలీ చార్ట్ లో ఏం చెప్తుంది, అలాగే వీక్లీ చార్ట్ లో ఏం చెప్పబోతుంది అన్న విషయం మీ అందరికీ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇవాళ గురువారం రోజున 20వ తేదీ 20th of August మార్కెట్స్ ఎంత పెద్ద షాక్ ఇచ్చాయి అంటే క్రూడ్ ఆయిల్ పెంచినట్టే పెంచి తరిమి తరిమి కొట్టారు కిందికి. అండ్ ఒక జెట్ స్పీడ్ లో గోల్డ్ అనేది హెవీగా పెరగడం జరిగింది. అది మామూలు రైస్ కాదండి. మీకు ఒక విషయం తెలుసా? సరే, ఎలక్ట్రానిక్ గోల్డ్ లో బాగా పెరుగుతుంది, బాగా పడుతుంది, అప్పుడప్పుడు వింటూనే ఉన్నాము అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. స్పాట్ మార్కెట్ గోల్డ్ ధర మీకు ఒక్క రోజులో ఎంత పెరిగిందో మీకు తెలిస్తే మీరు నిజంగానే పెద్ద షాక్ కి గురవుతారు. ఎంత చూసామండి పెరిగేటప్పుడు? మహా అంటే 100, 50, 5 రూపాయలు, మేబీ 150 రూపాయలు. దట్స్ ఇట్. అలాంటి కైండ్ ఆఫ్ రైస్ చూసుకున్న తర్వాత నిన్నటికి ఇవాళకి స్పాట్ గోల్డ్ ధర మీరు చూస్తే శ్రావణ శుక్రవారం ఇంకా రానే రాలేదు. ఇంకొక రోజు టైం ఉంది. ఇవాళ ఆల్రెడీ చాలా పెద్ద చుక్కలు చూపిస్తుంది. నిన్నటి వరకు గోల్డెన్ ఆపర్చునిటీ, బంగారు భవిష్యత్తు ఉండే ప్రైసెస్ నిన్నటి వరకు అవైలబుల్ ఉండే. ఇవాళటి నుంచి ఆ రేట్స్ లేవు. ఉండవు అని నేను చెప్పట్లేదు. ఇవాటి నుంచి మాత్రం ఆ రేట్స్ లేవు. ఎందుకంటే మళ్ళీ ఇంకెన్ని వారాలు, ఎన్ని నెలలు పడుతుందో ఎవరికీ తెలీదు. గోల్డ్ మళ్ళీ కిందికి వస్తుందా లేదా అన్న విషయం. అలాగే మరీ ఎక్కువగా పైకి వెళ్ళిపోతుందా అన్న విషయం చూస్తే గత 12 గంటల్లోనే చూపించేసింది సినిమా. సో అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజున. నిజంగానే అంటున్నాను, నిన్నటి నుంచే, ఇన్ఫాక్ట్ ఈ రోజు నుంచి కాదు, రాత్రంతా అసలు లిటరల్ గా ఆ రైస్ గురించే ఆలోచించి ద హోల్ నైట్ పాస్డ్ అవే. అంటే ఎలా వెళ్ళింది ఆ టైం అనేది నిజంగానే షాక్ లో ఉన్నారు చాలా మంది ఇన్వెస్టర్స్. అండ్ వీళ్ళతో పాటు అఫ్ కోర్స్ నేను కూడా అలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో మూవ్మెంట్ చూసాను కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనకు కావాల్సింది మీ అందరికీ కూడా ఫస్ట్ గోల్డ్ లో ఇవాళ మెయిన్ గోల్డ్ ధరలు ఎలాంటి కైండ్ ఆఫ్ రైజ్ ఉంది అండ్ దాని గురించి అసలు ఏం చెప్పబోతుంది మార్కెట్ అనేది మీకు చూపిస్తాను. అండ్ అఫ్ కోర్స్ మీ అందరికి ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత, సో దట్ యుల్ గెట్ అన్ ఐడియా. నిన్న చూసుకుంటే 1,53,000 రూపాయలు ఇది గోల్డ్ మెగా, అంటే కేజీ గోల్డ్ అనమాట. సో కేజీ గోల్డ్ ఇలా ఉంటే గోల్డ్ మిన్ అంటే దాదాపు 100 గ్రాములు, 100 గ్రాముల బంగారం చూసుకుంటే దాదాపు 1,52,000. కేజీ గోల్డ్ కంటే 100 గ్రాముల బంగారం ఇంకా 1000 రూపాయలు తగ్గింది నిన్న. సో ఇది కాస్త చూస్తే ఇవాళ మార్నింగ్ కల్లా 10 గంటలకి 1,57,400 రూపాయలు దరిదాపుల్లో, అంటే దాదాపు 5,000 రూపాయలు
కూడా పెరిగింది. అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ గోల్డ్ చూస్తే 100 గ్రాములు కేజీ అండ్ 10 గ్రామ్స్ గోల్డ్ కూడా ఉంటుంది కాబట్టి సో డిఫరెన్స్ చేసేది మార్కెట్ లో అండ్ మినీ. నా ఇందులో ఇవాళ ఇంత గణం పెరిగింది కదా, దీనికి కారణాలు ఏమన్నా ఉన్నాయా అంటే కైండ్ ఆఫ్ బయింగ్ అనేది విదేశాల్లో స్టార్ట్ అయింది అనమాట. ముఖ్యంగా గోల్డ్ లో బయింగ్ రాకపోతే గోల్డ్ పెరగదండి. సింపుల్ అది కారణాలున్నా ఏమున్నాయి, వార్ అంటారా, వార్ జరిగిందా జరగలేదా, పండగ ఇవన్నీ పక్కన పెట్టి బయటలో ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, బంగారం ఎలా పడ్డారంటే ఈ ధరలు మిస్ అయితే మళ్ళీ దొరకదురా బాబు అన్నట్టుగా కొనేస్తున్నారు. సో మార్కెట్ లో సివియర్ కైండ్ ఆఫ్ బయింగ్ అప్ సైడ్ ఉంది. సో ఆ మీరు ఇవాళ చూస్తున్నారు. అందరికీ కూడా స్పాట్ ధరలు చూపిస్తాను. 100 గ్రాముల బంగారము రూపీస్ 100 గ్రామ్స్ 4300 ఫర్ 10 గ్రామ్స్. 1 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్ చూసుకుంటే 430 రూపాయలు, అంటే 15,927 రూపాయలు. 16,000 అని చెప్పండి. సో 16,000 దగ్గరకు వచ్చేసింది. కానీ ఇప్పుడు కూడా మీకు ఎలక్ట్రానిక్ గోల్డ్ అదే కైండ్ ఆఫ్ 60,000 ఉంది, అక్కడ 57,000, అంటే మీకు దాదాపు 3,000 రూపాయలు ఇంకా డిస్కౌంట్ లోనే ఉంది. ఇంట్రాడే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మార్కెట్స్ లో రెసిస్టెన్స్ 1,59,685, 1,62,826, 1,64,515. చూడండి ఎక్కడ దాకా వెళ్తుంది వాళ్ళ మార్కెట్స్ అంటే సాయంత్రం అయితే సినిమా చాలా పెద్దగా ఉండబోతుంది ఫైట్ మధ్యలో. నా 1,54,855, 1,53,166, 1,50,025 రూపీస్, అంటే ఇవి 3 సపోర్ట్లు అండి. కింది వైపు వచ్చేలా ఉందా రాదా, వస్తుందా అంటే సాయంత్రము 6 o'clock ఆ నిర్ణయాన్ని తీసుకోబడుతుంది అనమాట. సో వెయిట్ చేస్తూ ఉండండి. అలాంటి అప్డేట్స్ మీ అందరి కోసం కాల్ చేస్తే అందజేస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష.